మీరు కూడా ఇట్లాంటి కొంపలు కొనాలంటే ఇప్పుడే ఇదే కరెక్ట్ టైం కొనేసేయండి. ఎంజాయ్ పండుగ. ఇది ఒక అద్భుతమైన చిన్నపాటి కొంప. అక్కడ చూస్తే ఒక గోకనా కొడుకైతే అక్కడ చూస్తున్నాడు, కనిపిస్తున్నాడా? అప్పట్లో మామ ఈ కొంపని మీ తాత నా తాత కొనింటే సూపర్ గా బతికేటోళ్ళం. ఇక్కడ మన తెలుగులో వచ్చి అప్పట్లోనే పెద్ద సామ్రాజ్యం అనేది క్రియేట్ చేసుకున్నారు. ఇది ఒక తెలుగుతడి కొంప. నేనైతే 2 నైట్లకి బుక్ చేసుకున్నా. అంటే జస్ట్ $200 షీప్ కు దొరికిపోయింది మామ. ఇది చూడండి ఎంత బాగుందో. అక్కడ చూస్తే మన కార్ పార్కింగ్ లాట్ కూడా ఉంది. వెనక చాలా పెద్ద పార్కింగ్ లాట్ ఉంది మామ. చూడడానికి కొంప బయట నుంచి దయాల కొంప ఉన్నట్టుంది. కాదు లోపలికి అయితే చాలా బీభత్సంగా సెక్సీగా సూపర్ గా ఉంది. లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇంకా ఇక్కడ చూస్తే మామ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక కెమెరా సిస్టమ్ అని ఉంటది. నేను ఏం చేస్తున్నా అని చెప్పేసి ఆ తెలుగు అంకులు అయితే నన్ను 24/7 వాచ్ చేస్తుంటారు. అమ్మాయిలు తెచ్చుకుంటున్నానా, బీర్లు తెచ్చుకుంటున్నానా, ఇంకేమైనా చేస్తున్నాను, అతనైతే రెడీగా ఉంటాడు. ఇప్పుడు లోపలికి రాండి, వచ్చేసి. అబ్బా ఇక్కడ చూడండి మామ. అరే లైట్ ఎదురా, నో లైట్. ఇది చూడండి మామ, నలుగురు కూర్చొని 4 రోజులు ఎంజాయ్ చేసేటట్టుంది. సూపర్ గా ఉంది. ఇదైతే ఒక చిన్న గెస్ట్ రూమ్ అన్నట్టు అనుకోవచ్చు మనము. ఇంకా ఇటు వచ్చేస్తే ఇది ఒక పెద్ద విశాలమైన హాల్ అని చెప్పొచ్చు. కాబట్టి చాలా చిన్న హాల్ ఇది. టీవీకి సరైన స్పాట్ ఎత్తకలేదు మామ అంకుల్ అయితే. ఎందుకంటే ఇది ఇటు సైడ్కి ఉంది, సోఫా ఏమో అక్కడ పడింది. కాకపోతే క్రేజీగా ఉంది. నాకైతే కొంప బాగా నచ్చింది. చూడండి ఎలా ఉంది, బాగుంది కదా, చాలా కంఫీగా సెక్సీగా. మీరు కూడా ఇట్లాంటి కొంపలు కొనాలంటే ఇప్పుడే ఇదే కరెక్ట్ టైం కొనేసేయండి. ఇంకా ఇక్కడ చూస్తే మామ ఒక క్రేజీ కిచెన్ ఇది ఉంది. ఇక్కడ బొచ్చలు, బోకులు, వంటలు, కూడులు అన్ని వండుకొని తినొచ్చు అనమాట. ఇది చాలా చిన్న కిచెన్. ఒక 2 బట్టిని మనకు దీని నుంచి బయటకు రావడం కష్టము. కాదు పర్లేదు, పెట్టుకోవచ్చు, సరిపోద్ది. మన ఇంగ్లీష్ వాళ్ళ స్టైల్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా తినేస్తుంటారు ఇలా ఫుడ్లన్నీ. ఇక్కడ చూడండి మామ, పడుకొని స్వర్గాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బాత్ టబ్ బోల్తే వేసుకో దేకురే కైసా బాత్ టబ్. అబ్బా ఎంత పెద్దగా ఉంది మామ. ఇది మామ బాత్ టబ్. ఎవడైనా పడుకొని రిలాక్స్ అయ్యి ఎంజాయ్ అయ్యి చిల్ అవ్వాలనుకుంటే అక్కడ 4 క్యాండిల్ వేసి దానిలో ఒక బాత్ బాంబ్ వేసి స్వరదాగా చిల్ అవ్వచ్చు. మరి ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ లైట్లు వేయాలంటే ఈ లైట్ కింద పడేలాగా కిందికి లాగాలి మామ. ఇట్లా లాగుతుంటే లైట్ ఆన్ ఆఫ్ అవుతుంటది. మళ్ళీ మీరు ఎప్పుడైనా చూసారా 5 రెక్కల ఫ్యాన్? ఇక్కడ మాత్రం 5 రెక్కల నుంచి 10 రెక్కల దాకా ఫ్యాన్లు పెట్టుకోవచ్చు మామ. చూడండి ఇలా వేస్తే ఇలా తిరిగిపోద్ది, ఇలా లాగితే ఇలా మళ్ళీ ఆఫ్ అవే ఇలా ఆఫ్ అయిపోద్ది లైట్ అనమాట. అది మా మొత్తానికి ఇదైతే మన ఫ్యాన్ లైట్. ఇంకా ఇది మాత్రం ఓన్లీ కింద ఏరియా. ఇక్కడ బెడ్రూమ్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ చిల్ అవుతారు అనే కదా మీ క్వశ్చన్. అది మొత్తం పైన సెట్ చేసాం, మామూలుగా ఉంటుంది రండి. ఇది స్టోర్ రూమ్ అనమాట. ఇక్కడ మీకు ఏమైనా పనికిరాని ఉంటే అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన పై రూము. వచ్చేసండి. ఇది మామ ఇదైతే ఒక 3 బెడ్రూమ్ అనమాట. ఇక్కడైతే 3 బెడ్రూమ్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంకొక బాత్రూమ్ కూడా ఉంది. కింద మీరు చూసారు కదా, అదైతే పడుకొని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే నిలబడి ఎంజాయ్ చేస్తాడు మామ. ఇది నిలబడి ఎంజాయ్ చేసే బాత్రూమ్ అనమాట. ఇక్కడ నిలబడి పని కానిచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నార్మల్ మీకు తెలిసిందే, మీకు చూపించేది ఏముంది, బాత్రూమ్ చూపించాలరా మీకు అందరికి మామ. ఇంకా ఇది చూస్తే ఇదొక బెడ్రూమ్, అదిగో అటుపక్క ఇంకొక బెడ్రూమ్ ఉంది. అటు చూపి ఇప్పుడు, అది అటుపక్క ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్ లో ఎవరో ఉన్నారు. కాబట్టి ఇది చూడండి మా అమ్మ ఎంత బాగుందో బెడ్రూమ్. చిన్న ఇల్లుని సరదాగా కట్టేశాడు. చూడండి ఎంత బాగుందో. అబ్బా బెడ్ కూడా అదిరిపోయింది మామ. ఇక్కడ లైట్లు ఆఫ్ ఆన్ చేసుకోండి, అన్ని తీగలే మామ. మీరు ఆ తీగలు పట్టుకొని లాగుతున్నారు చూడండి. ఇలా లాగితే ఆఫ్ అయింది, అలా లాగితే ఆన్ అయింది. ఆ ఫ్యాన్ కూడా ఏడో తీగ ఉంటారు, ఆ తీగ ఓడిపోయినట్టుంది మామ. తీగ అయితే కనిపించట్లేదు. ఇది మామ ఇక్కడ ఈ రూమ్ లో అయితే క్లాసెట్ అయితే లేదు. ఒక చిన్న యాంగర్లు ఇచ్చారు తగిలించుకోనికి, పర్లేదు అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇది కొంచెం మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. ఇదే పెద్ద బెడ్రూమ్. ఇదైతే చాలా చిన్న బెడ్రూమ్. చిన్న పిల్లగాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి పనికి వస్తుంది అనమాట ఈ బెడ్రూమ్. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే లాగడానికి తెగ అయితే లేదు, లైటే ఉంది, మామూలుగా లేదు, అదిరిపోయింది. ఇంకొక రూమ్ మీకు చూపించడం మర్చిపోయినా కదా, అదిగో ఆ రూమ్ నేను చూపిస్తా. నీ వచ్చేసేయండి. ఇదే బేవర్స్ బోగ్గాడు మన పంది. అరే తిరగలే, తిరుగు. అదిగో ఇదే పెద్ద పంది. ఈ పంది అయితే ఈ రూమ్ లో ఉంటుంది. కనిపించిందా? అది లేదా బరువు ఉన్నావు పారం పంది. ఇది మామ, ఇది ఇంకొక హ్యాంగరు. ఇక్కడ కూడా ఏమి ఇయ్యలేదు. లైటింగ్ తక్కువ ఉంది, లైట్ వేసుకోండి రా మామ. ఇక్కడ యూఎస్లో లైట్లు చూడండి ఎలా ఉంటాయో. వస్తలేదండి, కింద ప్లగ్ పెట్టాలండి మామ. ప్లగ్ మర్చిపోయినా అయితే. దా ప్లగ్ పెడతా. ఇది మామ మొత్తానికి అయితే హోమ్ టూర్ ఇట్లా గడిచిపోయింది, మామూలుగా లేదు.
బాగుంది. ఒక చిన్న కొంప చూసారు కదా ఎంత చిన్న ప్లేసో. ఇంటి ముందు భారీ ప్లేస్ వదిలేడు, ఆడంతా గిట్టపోవచ్చు ఇల్లు. ఇంత చిన్న ఇల్లు కట్టారా? పైసలు సరిపోలేదు, అందుకే కట్టుకున్నారు. కాకపోతే చాలా బాగుంది. ఎప్పుడైనా ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా ప్లేస్ వదిలి కట్టుకోవాలి, బౌండరీస్ వేసుకొని, ఎందుకంటే రిలాక్స్ అవ్వచ్చు. అర్థమైందా? అవ్వచ్చు అవ్వకూడదా? సో మీకు నా హోమ్ టూర్ నచ్చినైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ దెంగి ఎవరికైనా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. బాయ్.